ఈ విజయోత్సవ సభకి ఇచ్చేసిన పాత ప్రశ్నం టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరిలో పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాతపట్నం గవర్నమెంట్కి హాజరైన మనలో ఒకడు సాధారణంలో ఆయన సాటిలేని మనిషి మనలో ఒక్కరిగా ఉండి అందరూ పొంది ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన మన మధ్యకి వచ్చిన శ్రీ మామిడి గోవిందరావు అన్నతో నా నమస్కారాలు. తెలుగుదేశం సభ్యులను కార్యకర్తలను అభిమానులకు నందమూరి అభిమానులందరూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసినట్టే గత 15 సంవత్సరాలుగా పాతపట్నం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాతపట్నం అభివృద్ధి విషయంలో అనేక పోరాటాలు చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఎంత స్ఫూర్తి చూపించాలని చెప్తున్నాను. ఈరోజు పాతపట్నంలో 2500 దాడి విజయించి పాతపట్నంలో ఉన్న అధికార పార్టీని పటాపంచలు చేసిన తెలుగుదేశం ముఖ్యంగా అన్న నేను కొన్ని విషయాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన జగన్పాడు మీటింగ్లో ఎంపీ ఆఫీసర్ మీటింగ్లో పాతపట్నంలో 50 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా మారుస్తారని తెలియజేసినందుకు పాతపట్నం ప్రజల తరఫున అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్లు తక్కువగా ఉన్న సరైన ట్రీట్మెంట్ అందరూ కట్టుకోవడం జరుగుతుంది. దానిపైన కూడా మీరు ప్రత్యేక దృష్టి పెడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా పాతపట్నంలో చదువుకి లేము. ఈ చదువు విషయంలో కూడా మీరు ఎంతమంది చెప్పారన్నా మన ఐటీఐ కాలేజీ కూడా ఇక్కడ తెప్పిస్తామని చెప్పారు. అది కూడా తెప్పిస్తే మేము అందరూ కూడా సంతోషిస్తామన్నా. పాతపట్నంలో ఉన్న ఇండోర్ స్టేడియం మళ్ళీ మీరు ఆటలకు తేవాలన్నా. అలాగే పాతపట్నంలో మనకు పాతపట్నం మధ్యలో ఉన్న ఎర్రజెరువు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకొని దాన్ని మంచి పార్కులు చేస్తే మా అందరికీ సంతోషం. చాలా దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలన్నా. తర్వాత పాతపట్నంలో ఎక్కువగా మన పాతపట్నం ఈరోజు ఎంత డెవలప్మెంట్ అంటే దానికి కారణము స్కూల్లే. ఆ స్కూల్లో ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి. మెయిన్ రోడ్లో ఆ మెయిన్ ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్ ఉన్నాయో అక్కడ బార్గేట్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో మీరు మాట్లాడి అక్కడ బార్గేట్లు కూడా పెట్టిస్తే మేము అందరం సంతోషిస్తామన్నా. పాతపట్నం ఊళ్ళో పోతున్నా ఈ 26 ఆల్రెడీ లింక్ రోడ్ ఉంది. ఇంతకుముందు కూడా దానిపైన మనం చాలా పోరాటాలు చేశాము. చాలా కష్టపడితే ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా తగ్గింది. ఈ ఆధ్వర్యంలో నెక్స్ట్ నాకు ఎక్స్టెన్షన్ లేకుండా చూసి ఎప్పుడైనా మళ్ళీ ఇబ్బంది వస్తే మా పాతపట్నానికి, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ 50% జనాలు అందరూ చిరు వ్యాపారులు, అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని అందరూ కూడా మెయిన్ రోడ్లోనూ బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 50% జనాలు మెయిన్ రోడ్లో చిరు వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా మాకు అది మళ్ళీ ఇబ్బంది కలగకుండా మాకు బైపాస్ రోడ్డుకి మీరు అనౌన్స్మెంట్తో మాట్లాడి ఇప్పుడే మాకు ఆ బైపాస్ రోడ్ కూడా మన ఒరిస్సా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఆ బైపాస్ రోడ్ కూడా చేస్తే మాకు చాలా సంతోషిస్తామన్నా. తర్వాత పాతపట్నం పంచాయతీ గోపాలపురం మనం మాట్లాడుకుందా మన ఆంధ్ర విలేజ్ అక్కడ కూడా మన కాలువలో ఉన్న చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ చాలా మంది కూడా అనుభవిపోయి మనకి రైతులు కూడా మన భూములు ఉన్నాయి. మన అక్కడ నుంచి డాక్యుమెంట్లు కావాలన్నా చాలా ఖర్చుతో కూడా పడుతుంది. వాళ్ళకు కూడా రాకపోకలకి వర్షాకాలం అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. దానిపై కూడా మేము దృష్టి రాస్తే మేము చాలా సంతోషిస్తామన్నా. అలాగే పాతపట్నంలో ఎక్కువగా నిరుద్యోగ యువత ఉంది. వాళ్ళకి కల్పించాలన్నా. ఎంతవరకు ఎంతమంది నాయకులు చూసామో మీరు సమాజ సేవ ఎప్పుడు కూడా ముందుంటారన్నా. మాకు గ్రంథాలు ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి పడుతుంది. ఇప్పుడు ఆర్మీ సెలక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీరు వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ కానీ ఇలాంటివి ఏమైనా గ్రంథాలయంలో పెట్టి వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్
ఆశిస్తున్నానన్నా. అలాగే పాతపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలని వాళ్ళందరినీ గుర్తించి అందరికీ అందే విధంగా చూడాలన్నా. ముఖ్యంగా పాతపట్నంలో ప్రజలు విద్య, వైద్యం, పరిశుభ్రత ఈ మూడు విషయాల మీద మీరు దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ అభివృద్ధి పథకంలో మా పాతపట్నం నడిపించాలని కోరుకుంటూ నేను సలహా తీసుకుంటున్నాను. నాయకత్వం వర్తిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్తిల్లాలి. జై తెలుగుదేశం.